వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డికి అయితే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నారు. అసలు ఏంటి ఆ రిటర్న్ గిఫ్ట్ అంటారా? ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి వాళ్ళ యొక్క 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్లారు కాంగ్రెస్ నేతలు. మరి 100 రోజులలో చేస్తామని చెప్పారు. 100 రోజులలో మరి 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 9 నెలలు అయినా కానీ ఆ 6 గ్యారెంటీలు కొంతవరకే అమలవుతా ఉన్నాయి. ఏదైతే మహిళలకు కావాల్సిన మహాలక్ష్మి ఇవ్వట్లేదు, పింఛన్లు పెంచట్లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, ఆ రైతు రుణమాఫీ అని చెప్పేసి సగం మందికే వేసిర్రు. ఇవన్నీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కొంత విఫలమైన నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న అధిష్టానము సీఎం రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవుతా ఉంది. ఏం పరిపాలన చేస్తా ఉన్నావయ్యా, కొద్దిగా ఆలోచించుకో కదా, తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉన్న గ్యారెంటీల గురించి కూడా ఆలోచించాలి కదా అని ఢిల్లీ అధిష్టానము సీఎం రేవంత్ రెడ్డిని చెప్తా ఉంది. తాను ఇక పలుసార్లు ఢిల్లీకి వెళ్తూ అక్కడ ఢిల్లీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఖజానా లేదు, ఆ దుర్మార్గుడు కేసీఆర్ మరి మొత్తం ఖజానా కాల్ చేసిపోయిండు, నేను లంక బిందెలు ఉన్నాయనుకొని సీఎం పదవికి ఎక్కినా అక్కడ ఎటువంటి బిందెలు లేవు అని మరి అక్కడ ఉన్న అధిష్టానం చెప్తా ఉన్నారు. మరి అధిష్టానం చెప్తా ఉంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తావు, ఎంతవరకు చేయగలుగుతావు చెయ్యి. ఎందుకంటే నెక్స్ట్ హర్యానాలో లేకుంటే ఇటు చూసుకున్నట్లే మహారాష్ట్రలో, జార్ఖండ్లో అసెంబ్లీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. వాటి గురించి మరి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు హర్యానా కావచ్చు, జార్ఖండ్కి ఆ రాష్ట్రాలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ ప్లాన్ ఇదే. రిటర్న్ గిఫ్ట్ ఏదంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఎంత వైఫల్యం చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్, ఏవైతే హర్యానా ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ముందున్నాయో ఆ రాష్ట్రాలకి బీఆర్ఎస్ ఫోన్ ఉంది అన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకి బీఆర్ఎస్ ఓట్ల కోసం కాదు, మళ్ళా వాళ్ళు పోయేది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలోకి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంది. మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏదైతే 9 నెలలు అయినా కానీ ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగా ఉంది అనే విషయాలు ప్రతి రాష్ట్రానికి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయో ఆ రాష్ట్రాలకు ప్రతి గడపకెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్తామని కూడా సీఎం ఇప్పుడు మాజీ సీఎం ఉన్న కేసీఆర్ చెప్తా ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి భారీ షాక్ కూడా రాబోతా ఉన్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంత వైఫల్యం కనబడతా ఉంది, కాంగ్రెస్ సంబంధించిన వైఫల్యం. ఈ వైఫల్యాన్ని మిగతా రాష్ట్రాల మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టర్మ్ ఎట్లయిందే, ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణలో కూడా ఆ ఊపు అనేది మరి తెలంగాణలో కూడా నిజంగా కర్ణాటక గెలిచింది, అక్కడ కూడా ఫ్రీ బస్ ఉండడం వల్ల కొంత మేరకు అరే నిజమే ఏదైతే కర్ణాటకలో గెలిచింది ఫ్రీ బస్సు అమలవుతా ఉంది, నిజంగా 6 గ్యారెంటీలు అక్కడ కూడా ఇచ్చారు, తెలంగాణలో కూడా మరి 6 గ్యారెంటీలు ఇచ్చారు, అదేవిధంగా మరి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారని చాలా మంది అనుకున్నారు. కొంత మేరకు అయ్యింది. ఏదైతే మహిళలకు సంబంధించిన బస్సు ఫ్రీ అని, కరెంటు సంబంధించిన 200 యూనిట్స్ కరెంటు కానీ కొంత మేరకు అవుతా ఉన్నాయి, ఇంకా కొంత మేరకు అవ్వట్లేదని వాపోతా ఉన్నారు. అంటే ఇదంతా ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాన్ని హర్యానా రాష్ట్రం, జార్ఖండ్ రాష్ట్రం, మహారాష్ట్రలో అయితే బీఆర్ఎస్ నేతలు గడపకెళ్ళి ఈ విధంగా కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేసిరని గడపకి తిరుగుతామన్నట్టు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్తా ఉన్నారు. ఇదే మేము కాంగ్రెస్కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు కూడా తను చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే తన సీటు గుంజుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీటు రేవంత్ రెడ్డి తీసుకొని మరి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత ప్రజల గురించి ఏం పట్టించుకోవట్లేదు. మన ఖమ్మంలో వరద బాధితులకు ఇస్తా అన్న 16,000 కూడా చాలా మందికి ఇవ్వలేదంట. ఆ విషయాన్ని కూడా ప్రతి రాష్ట్రానికి తిరిగి చెప్తాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వైఫల్యానికి చెందింది. ఈ విషయాలన్నీ మేము జార్ఖండ్కి, అటు వస్తే మహారాష్ట్రకి ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారం చేస్తాం, బ్యానర్లు కడతాం, కాంగ్రెస్ వైఫల్యం చెందే విధంగా అక్కడ బీజేపీకైనా సపోర్ట్ చేసినట్టు కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు ఎలక్షన్లో నిలబడతారు, అంటే ఎలక్షన్లో నిలబడరు, మరి కాంగ్రెస్ సపోర్ట్ చేయరు. ఇక ఉంది అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని పార్టీలు కావచ్చు, లేకుంటే అటు బీజేపీతో కూడా పొత్తు కూడతారు. ఎందుకంటే కవితక్క కేసు రావడంలో కొంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో మనకైతే క్లారిటీ లేదు, ఎందుకంటే మనం క్లారిటీ లేని చెప్పదు కాబట్టి బీజేపీ ఎంతవరకు ఇన్వాల్వ్ ఉందో మనకు తెలియదు. కానీ
కొంతవరకు బీజేపీకి సపోర్ట్ చేసే ఛాన్స్ కనబడతా ఉంది. ఇటు మహారాష్ట్రలో స్థానికంగా ఉన్న పార్టీలకు కూడా సపోర్ట్ చేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఒక తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా నా సీటు పోయింది అని వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్కు ఒక్క సీటు రాకుండా చూసుకోవాలన్న దాఖలాలు బీఆర్ఎస్ నేతల్లో కేసీఆర్ నింపుతా ఉన్నాడంట. కేసీఆర్ సీక్రెట్ మీటింగ్లు కూడా పెడతా ఉన్నారట. ఏదైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన కూడా ఏ విధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంతవరకు అయితే ఎందుకు తీసుకున్న ఈ తలకాయ నొప్పి ఏందన్నట్టు కూడా కొంతవరకు బాధపడుతున్న విషయాలు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పార్టీ ఫిరాయించిన వాళ్ళని కాంగ్రెస్లో చేర్పించుకోవడం వల్ల ఇంకొక కొంతమందిని చేర్పించుకుందామని వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళది ఏదైతే కోర్టు మొట్టికాయలు వేస్తా ఉన్నా దాని మీద బాధలో వీళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అరే కేసీఆర్తో ఎందుకు మనం పెట్టుకున్నాము, కేసీఆర్ దగ్గరికి మనం ఎందుకు పోయినాం అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉన్నారట. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లలో మరి ఏదైతే మహారాష్ట్రకు కానీ అటు హర్యానా కానీ జార్ఖండ్లో కానీ కొంతమేరకు ఈ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కనబడతా ఉంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ మరి ఆడ చూపిస్తే ఆడ కాంగ్రెస్ అధికారం తెచ్చుకోవాలని చాలాసార్లు అయితే మరి ప్రయత్నించినప్పుడు కూడా అధికారం కొంతవరకు కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇంకో కొన్ని రాష్ట్రాల్లో ట్రై చేస్తూ ఉంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న పార్టీలు కొంత మహారాష్ట్రలో కొంత బలంగా ఉన్నట్టు కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలో వాటికి ఇంకో కొంత బలంగా బీఆర్ఎస్ చేరనుంది. ఎందుకంటే ఏదైతే భారత రాష్ట్ర సమితి అని ఏ విధంగా పార్టీ మార్చుకున్నారో ఆ విధంగానే ముందుకెళ్ళి అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడించడమే ఖాయంగా పెట్టుకున్న పనిగా కనబడతా ఉంది బీఆర్ఎస్ నేతల్లో. ఇప్పటికే ప్రతి నాయకుడికి చెప్పి పెట్టారంట కేసీఆర్, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ వస్తాయి, హర్యానా ఎలక్షన్స్ వస్తాయి, జార్ఖండ్ ఎలక్షన్స్ వస్తాయి, ఈ రాష్ట్రాలకు మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే మోసం, ప్రజలను చేస్తున్న మోసాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వినిపించాలి. ప్రతి రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారంలో రాకుండా చూసుకునే బాధ్యత కార్యకర్తలని, నేను కూడా మీతో వస్తా, నేను కూడా బస్సు యాత్ర చేస్తాను కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తా ఉన్నారంట. అంటే తన అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ మీద ఎంత పగ పెట్టుకొని పనిచేస్తున్నదో మనకు అర్థమవుతా ఉంది. తను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఇది రియల్. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకి వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నా అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తను కూడా అక్కడ అధికారం తను రాకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ అయితే రావద్దు, రేవంత్ రెడ్డి మీద రివెంజ్ తీసుకోవడానికి కొంత ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం మాట వినట్లేదంట. అధిష్టానం ఏం చెప్పినా కానీ సరే అంటున్నాడు కానీ తన సొంత నిర్ణయాలే చేస్తూ ఉన్నాడంట. ఆ సొంత నిర్ణయాల పైన కూడా అధిష్టానము కొంత గుస్తా అవుతూ ఉంది, కొంతవరకు ఫైర్ అవుతున్న విషయాలు కూడా కనబడతా ఉన్నాయి. ఢిల్లీలో అవుతారు మరి ఇక్కడ కాంగ్రెస్లో, ఎందుకంటే కాంగ్రెస్ అనేది అది స్టేట్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ మరి ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి వాళ్ళని ఒక మాట అడిగి తీసుకోవాలి. కానీ ఆయన నడవకుండా, ఎందుకంటే మెప్పుల కోసం పనిచేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మెప్పు కోసమే ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కాడ పెడతా ఉన్నారు. అలాంటి మెప్పు పొందడానికి చూస్తూ ఉన్నారు. అలాంటి మెప్పులు పొందే ఇలా సీఎం అయిండు. నిజంగా అలాంటి మెప్పు ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బట్టి విక్రమం వాళ్ళు ఇస్తారనుకున్నాం, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికి సీఎం పదవి ఇస్తారని అనుకున్నాం. కానీ ఆయనకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఇచ్చిందనంటే మాటల చాణక్యుడు, రాజకీయ చాణక్యుడు కాబట్టి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. ఈ విషయాలన్నీ అక్కడ ఢిల్లీ అధిష్టానం కూడా కొంతమంది రెడ్డికి సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయంట. రేవంత్ రెడ్డి మా మాట వినట్లేదని వీళ్ళు మొత్తుకుంటున్నారట. అధిష్టానము మా మాట కూడా వింటలేడయ్యా, మీరు చెప్తింటలేదు మేము చెప్తింటలేనని అధిష్టానం కూడా మొత్తుకుంటుందట. ఇక రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి లెక్క ఆయన పరిపాలిస్తుందంట. మరి ఈ పరిపాలన హర్యానా, మరి మహారాష్ట్రలో, జార్ఖండ్లో ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఆ ఎలక్షన్ల పైన కూడా కొంత మేరకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనబడతా ఉంది. మరి చూడపోవాలి మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతాయన్న విషయాలపై మరి బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే అనేది మనమైతే ముందు చూడబోవాలి.